హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ కట్ చేస్తుంటే మా చిన్నోడు అస్సలు ఊరుకోడండి. బీరకాయ చేసినా చపాతీ చేసినా పక్కనే చేరుతాడు. కట్ చేస్తా అని వాడు కట్ చేస్తున్నాడు. నేను ఒకవైపు కట్ చేస్తుంటే వాడు ఒకవైపు కట్ చేస్తున్నాడు. చపాతీలు చేసినా అంతే, నేను చేస్తా అని పక్కన చేరుతాడు ఒక ప్లేట్ తెచ్చుకొని. అయితే విషయానికి వచ్చేస్తే ఏమైందంటే 3 డేస్కి ముందు నేను ఎప్పటి నుంచో ఆశపడ్డది ఒకటి చేశానండి. కానీ లాస్ట్కి బాధే మిగిలినట్టు అయ్యింది. డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నాకు తాడనేది లేదండి, బొందు. అది ఏం చేశానంటే ఎప్పటి నుంచో చేపించుకుందాం అని అనుకుంటున్నాను, కుదరట్లేదు. 3 ఇయర్స్ కూడా కాదండి, 4 ఇయర్స్ నుంచి. ఒక ఇయర్ అయితే 50,000 దాచిపెట్టి దాన్ని మళ్ళీ వ్యవసాయంలో పెట్టుకున్నాం. అవి వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ ఏమైంది, మళ్ళీ అవి వచ్చినాయి. వస్తే మళ్ళీ మేము ఏం చేసాం, చేను కౌలుకి పెట్టాం. చేను కౌలు మళ్ళీ వ్యవసాయానికి పెట్టాం. 80,000 పెట్టాం నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత ఇయర్ ఏమైంది, మా ఆయనకి జాబ్ వచ్చి మేము సత్తుపల్లి వచ్చేసాం. సత్తుపల్లి వచ్చేస్తే ఏమైందంటే ఆ ఇయర్ చేసేసి వ్యవసాయం ఆపేసి 80,000 పెట్టాం కదా. 80,000లో ఒక 20 అయినా 30 అయినా మిగులుతాయి కదా. దాంట్లో ఎంతో కొంత 30 ఏమో మేము వేసుకొని తాడైతే చేపించేసుకుందాం అనుకున్నా. ఆ ఇయర్ అలానే అయిందండి. ఒక్క రూపాయి కూడా చేతికి రాలేదు. వ్యవసాయం ఎంత నష్టపోయామంటే ఏమైందంటే గోదావరిలో అండి, మాది ముంపు మండలాలు కదా, గోదావరిలో వచ్చినాయి. 2 టైమ్స్ దుక్కులు దున్నటం మళ్ళీ వెళ్ళిపోవటం అట్లా అయింది. మళ్ళీ పంట లేట్గా అయిపోయింది గోదావరిలో చేయబట్టి. గోదావరిలో వస్తే వెళ్ళిపోయింది కదా. గోదావరిలన్నీ తీసేసాక వేసేసరికి గింజలు వర్షాలు లేవు. వర్షాలు లేక అసలు పంట అయితే చేతికి రాలేదండి. గింజలు అసలు ఏమీ రాలేదు. మినుము పెసలు కందులు 3 వేసాం కానీ అసలు ఏమాత్రం చేతికి రాలేదు. మొత్తం నష్టపోయాం. ఒక 30,000 ఏమో వచ్చినాయి. అవి కూడా మేము తీసుకోలేదు, మా మామయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అవి ఏమైందంటే మళ్ళీ మందులు కొడతామా కూలీలా, మందులు కొట్టేయడానికి కూలీలా, మళ్ళీ కలుప కోతకి అవన్నీ అసలు ఒక్క రూపాయి కూడా ఇంకా చేతికి రాలేదు. 80,000 పెట్టాము, ప్లస్ ఈ మందులు కొట్టాము, మళ్ళీ కూలీలకి అప్పుడప్పుడు కూలీలకి ఇచ్చినాయి. అలా ఒక 50 వేసుకున్న 80,000 1,30,000 అవుతుంది. అయితే మందులు కొట్టే దగ్గర మందులు తీసుకుంటాం కదా, ఆ మందుల దగ్గర ఏమైందంటే వాళ్ళు గింజలు తీసుకుంటారు కదా, మొత్తం మినాయించుకొని 30,000 వస్తాయి అన్నారు. 30,000 ఏమైందంటే మా మామయ్య వాళ్ళ బాకీ ఉంటే అందులో కట్ చేశారట. మా మామయ్య తర్వాత ఇస్తానని మా మామయ్య వాళ్ళ బాకీ కట్టేశారు. అయితే ఏమైంది, ఆ ఇయర్ అలా నష్టపోయి అసలు తాడైతే చేపించుకోలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం కదా సత్తుపల్లి. చీటీ పాట అయితే ఒకటి వేసాం. చీటీ కట్టాము, అదొకటి వేసాము. మళ్ళీ ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయ్యాక ఇంకో చీటీ పాట అనేది స్టార్ట్ చేసాం మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర. అది ఏమైందంటే మంత్లీ గడపట్లేదు ఆమె. అంటే కట్టేవాళ్ళు సరిగ్గా కట్టకపోవటం వల్ల తెలియదు, ఎందుకనో తెలియదు. ప్రతి నెల అనేది చీటీ అనేది కట్టించుకోవట్లేదు. 2 మంత్స్ అవుతుంది. అలా ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది. అయితే ఏమైందంటే ఈ మధ్య మేము ఏం చేసామంటే వాషింగ్ మిషన్ కానీ తీసుకుందామని 2 మంత్స్ నుంచి అనుకుంటున్నాం. దానికని డబ్బులు పక్కకు పెడితే అవి 30,000 అయినాయి. 30,000 అయినాయి కదా, ఆమె ఎలాగో చీటీ నెల కడపట్లేదు కదా. అయితే వేరే చీటీ ఫస్ట్ మేము సత్తుపల్లి వెళ్ళాక స్టార్ట్ చేసింది, అది వేరే, ఇది వేరే. ఈమె ఏం చేస్తుందంటే మాకు ఆ చీటీ పాట డబ్బులు అయితే జనవరిలో వస్తాయి, అప్పుడే చేపించుకుందాం అనుకున్నాం తాడు. ఏమైందంటే ఈమె ఎట్లాగో గడపట్లేదు కదా, ఈ 30,000 ఉన్నాయిగా, వాషింగ్ మిషన్ కొనుక్కునే బదులు వస్తువు కొనుక్కుంటే ఉంటుంది కదా, ఎలాగోలా ఉతికేద్దాంలే అనేసి ఏం చేసా, ఆ 30,000లో చీటీ పాట తీసుకుంటే 70,000 అవుతాయి, 1,00,000 అవుతాయి. మళ్ళీ ఇంకో 50,000 ఏమో మా వారికి పిఎఫ్ వస్తాయట. పిఎఫ్ తీసుకుంటాం కదా, అవి ఇవి మొత్తం కలిపి ఒక 1,50,000కైనా చేపించేద్దాం అనుకున్నాం. తీరా ఏమైంది, 2 కాసులున్నర చేపిద్దాం అనుకున్నాం. మాకు తెలిసిన వదిన అంది కదా, 2 కాసులున్నర నీ మెల్లో అయితే అసలు ఏమాత్రం కనిపించదు, 3 కాసులైనా ఉండాలి అనేసి అంది. సరేలే 3 కాసులైనా చేపించుకుందాం అనుకున్నా. తీరా అక్కడికి వెళ్ళాక ఏమైంది, 3 కాసులు కూడా మెల్లో కనిపించట్లేదు. 3 కాసులకు కూడా అనేసి ఇంకేం చేసాం, 3.25కి తీసాం. అయితే గట్టి చేత అనేది మెల్లో కనిపించదు అంటారు కదా, మేము గట్టి చేత చూసాం చైన్ టైప్లో. అదేమైందంటే 3.25 ఉంది. అదైతే ఒక నార్మల్గా మామూలుగా కనిపిస్తుంది, హెవీగా ఏమి కనిపించట్లే. సర్లే మనకి గట్టి చేత కావాలి, ఎప్పటికైనా ఉండాలని అది సెలెక్ట్ చేసి ఇంటికి వచ్చాక మళ్ళీ ఏమైంది, ఇంకోటి చూసాం మేము చైను. అది బాగా నచ్చింది, కానీ గట్టి చేత కాదేమో అన్నట్టు అది ఆర్డర్ ఇవ్వలేదన్నమాట. ఆ షాప్ వాళ్ళు అన్నారు కదా,
అమ్మ నీకు లైఫ్ ఉండాలంటే నా అంత ఆడు చేయించుకోవటమే కరెక్టు, నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది, అది అయితే చూసుకునే పని లేదు అనేసి అన్నారు. అయితే లేదు నాకు గట్టి చేత కావాలి, కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలు ఉండాలి, ప్లస్ మోడల్గా కూడా ఉండాలి అనేసి చైన్ టైప్లో ఆర్డర్ ఇచ్చి వచ్చేసాం. అక్కడ మేము ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇంకో మోడల్ చూశాను, ఆ మోడల్ బాగా నచ్చింది. అయితే మనకి గట్టి చేత కావాలని వెళ్ళాం కదా అన్నట్టు ఇది చెప్పేసి వచ్చేసాక మళ్ళీ వెళ్ళాం. అయితే ఇంకోటి ఏంటంటే గట్టి చేత కావాలని చెప్పాం కదా, 3.5 చెప్పాం కదా, 3.5కి ఏమైందంటే 2 లక్షలు అయింది. 1,99,900 1,99,000 అయింది. 1,99,800 అయింది. 800 తీసేయమంటే తీసేస్తానన్నారు. 1,99,000 అయింది. సరేలే అంటే ఆషాఢం వస్తుంది కదా, నెక్స్ట్ మంత్ ఆషాఢంకి పెరిగిపోద్ది, ఇప్పుడైతేనే కరెక్ట్ అని ఆ చీటిపాట నెల కడపట్లేదు కదా, లేట్ అవుతుంది కదా, మెల్లగా అవి కట్టుకోవచ్చు అని నష్టానికే తీసుకున్నాం. 70,000 వచ్చింది. 1,00,000 రూపాయలది 70,000 మా చేతికి వచ్చింది. 30,000 నష్టమే. అయినా సరే తీసుకున్నాం, ఎందుకంటే తాడు చేయించుకుందాం, ఈ 30,000 ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ వాషింగ్ మిషన్ తీసుకున్నా మళ్ళీ మనం పక్కకు పెట్టలేము అనుకొని తీసేసుకున్నాక ఏమైంది, తీరా అక్కడికి వెళ్ళాక 1,50,000 కూడా సరిపోవట్లే. అయితే ఆ వదిన వాళ్ళకి, మా పైన ఉన్న వదిన వాళ్ళకి తెలుసు. మా చిన్నోడు చూడండి ఏం చేస్తున్నాడు, వీడియో ఆన్ అయిందని చూసేసి వాడు వాయిస్ రికార్డ్ ఇస్తున్నాడు కెమెరా ముందుకు వచ్చేసి. అయితే ఏమైందంటే ఆ షాప్ ఆయన వాళ్ళకి తెలుసు అనమాట. అయితే 50,000 కాగుతారు, నెక్స్ట్ మంత్ ఇచ్చేలాగా మాట్లాడదాం అనేసి అంటే సరే 1,00,000 ఇప్పుడు ఇచ్చి 50,000 నెక్స్ట్ మంత్ శాలరీ పడ్డాక పిఎఫ్ పడ్డాక ఇచ్చి, అంటే ఆగస్టు 1st వారంలో పిఎఫ్ శాలరీ ఇవి పడతాయి కదా, అలా 50,000 చూసుకొని ఇచ్చేసాక సెప్టెంబర్లో 50 ఇచ్చేలాగా మాట్లాడామన్నమాట. అంటే అర్థమైందా, 1,00,000 ఇప్పుడు ఇస్తాం, అంటే వాషింగ్ మిషన్కి చీటిపాట 1,00,000 అయినాయి కదా, అవి 1,00,000 ఇప్పుడు ఇచ్చి ఆగస్టు 1st వారంలో 50,000 ఇవ్వటం, అంటే పిఎఫ్ ఒక 20,000 పడినా శాలరీ ఇవి ఒక 50,000 కాకపోయినా 40 ఇచ్చి తర్వాత ఎలానో ఇస్తానంటున్నాం కదా, అప్పుడు కలిపి ఇవ్వటం లాగా మాట్లాడామన్నమాట. సెప్టెంబర్లో మిగిలిన 50 ఇచ్చేలాగా. ఆ వదినందుగా సెప్టెంబర్ 1st వారంలో ఇవ్వకపోయినా ఇచ్చేటప్పుడు ఒక 20-30 మిగిలిన, అంటే సెప్టెంబర్ 20వ తారీఖు ఆలోపు ఇస్తానంటే ఏం కాదులే అప్పుడు నేను చెప్తాలే అనేసి అంది. ఇక సర్లే అని ధైర్యంగా ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాక మళ్ళీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చేసాక ఫోన్పే కొడతాం కదా, కొట్టేటప్పుడు అన్నారుగా 10,000 కొట్టండి, ఫోన్పే అయితే వద్దు క్యాషే ఇవ్వండి అనేసి అన్నారు. అయితే సర్లే అనేసి అయితే క్యాష్ 10,000 కొట్టాము, ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాక మిగిలిన అమౌంట్ ఇవ్వాలి కదా, 1,00,000 కొట్టలేదు కదా, మిగిలిన అమౌంట్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు కదా, ఇది నేను అన్నా కదా ఈ మోడల్ అయితే నాకు నచ్చింది, మా వారిని తీసుకెళ్ళాను అనమాట ఈసారి. అంతకుముందు మా వారిని తీసుకెళ్ళలేదు, నేను ఇంకో వదిన వెళ్ళాం. ఈసారి మా వారిని తీసుకొని వెళ్ళినప్పుడు మా వారికి చూపించాను, ఈ మోడల్ నాకు బాగా నచ్చింది కానీ కట్టి చేత కాదన్నారు, అందుకే ఆర్డర్ ఇవ్వలేదు, ఈ చైన్ మోడల్ చెప్పేశాను అనేసి అన్నాను. అంటే షాప్ ఆయన విని ఇదైనా అన్ని సంవత్సరాలే వస్తాయమ్మా, ఏదైనా సరే 10 సంవత్సరాలు అలానే వస్తుంది, ఇదైనా అంతే అదైనా అంతే అనేసి అన్నారు. మీకు లైఫ్ ఉండాలంటే నా అంతాడే బెస్ట్ అనేసి అన్నారు. సర్లే ఇదైనా 10 సంవత్సరాలు అదైనా 10 సంవత్సరాలు అంటున్నారు కదా అనేసి అదైతే ఆర్డర్ ఇచ్చామండి. అది వచ్చేసి 3.5 ఆర్డర్ ఇచ్చాము. 3 కాసులు పావు ఆర్డర్ ఇచ్చాము. 3 కాసులు పావు మీద గ్రాముకి వచ్చేసి 500 తగ్గింది. 3 డేస్కే ఇచ్చేసి వచ్చిన 3 రోజులకే గ్రాముకి వచ్చేసి 500 తగ్గింది. అంటే తులంకి వచ్చేసి 5,000 దాకా తగ్గింది. మేము 3 కాసులు పావు ఇచ్చాం కదా, 3 కాసులు పావు అంటే 26 గ్రాములు అయింది. 26 గ్రాములకు వచ్చేసి గ్రాముకి వచ్చి 500 కదా, మొత్తం మీద 13,000 దాకా తగ్గిందండి. ఒక్కోసారి అలా జరుగుతాయి, మేము ఒకటి అనుకుంటే ఒకటి అయింది, ఇవ్వకిస్తే ఆర్డర్ ఇలా అయ్యింది. గోల్డ్ చేయించుకుంటున్నా కానీ అందుకే ఇలా డిసప్పాయింట్గా అనిపించింది. 13,000 దాకా నష్టం అయితే వచ్చిందండి. ఇది మా వాడికి డ్రెస్ అండి, ఎల్లో కలర్ వేసుకొని రమ్మన్నారంట. ఈరోజు కలర్స్ డే అట. ఎల్లో కలర్ డ్రెస్సు, ఎల్లో కలర్ బనానా ఒకటి వేసుకొని ఫ్లవర్ ఒకటి పట్టుకొని రమ్మన్నారట. ఈ డ్రెస్ మా పెద్దోడిదండి, 1.5 ఇయర్ది, ఇప్పుడు వాడికి ఉపయోగపడుతుంది. మా పెద్దోడి డ్రెస్సులన్నీ మా చిన్నోడికి చాలా వరకు ఉపయోగపడ్డాయండి. ఫ్లవర్ వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏం లేవు. ఇక్కడైతే బయట చూస్తే ఇది ఉంది, ఈ ఫ్లవర్ అయితే కోసి ఇచ్చేసి పంపేస్తున్నాను.
ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అంటే పిల్లలకో తెలియదు, మనకో తెలియదండి. ప్రాజెక్ట్ వర్క్ అంటే మనకే ప్రాజెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయరు, మనల్ని చేయమంటారు, మనం చేసి పంపించాలి. అది పిల్లలకి కాదు, మనకేలా ఉంటుంది. ఎల్లో కలర్లో చూడండి ఎలా ఉన్నాడో. అందరూ ఎల్లో కలర్ వేసుకొని వెళ్ళారు. కర్రీ అయితే అయిపోయింది. బీరకాయ కర్రీ చేశాను. అది ఎంతో అవదనేసి కొంచెం అయితే పచ్చడి చేశాను. మా పెద్దోడు తిండండి కర్రీ, వాడి గురించి అనే పచ్చడి చేశాను, కొంచెమే చేశాను. అయితే పని అయితే అయిపోయింది. ఇప్పుడైతే బట్టలు మడత పెట్టాలి, గిన్నెలు తోమాలి. ఇంకా అన్నం అయితే వండలేదు. వాళ్ళు మధ్యాహ్నం వస్తాడు కదా భోజనానికి, వాళ్ళు వచ్చే టయానికే భోజనం అయితే వండుతానండి. కర్రీసు అవే చేస్తాను. బట్టలు అయితే మడత పెట్టేయాలి. మబ్బుగా ఉంది, ఈరోజు బట్టలు ఉతుకుతానో లేదో తెలియదు. ఇవైతే నిన్నటివి మొన్నటివి అండి. వర్షాలకి అసలు బట్టలు ఉతికినా అవి ఆరినా సరే ఆరినాయో తెలియట్లేదు, ఇంకా ఆరాలో కూడా అర్థం కాని పరిస్థితి. వాషింగ్ మిషన్ తీసుకొని ఉంటే ఇలాంటి టైంలో ఉపయోగపడేది, నష్టం కూడా జరిగేది కాదు. ఇప్పుడు ఈ మంత్లో చీటిపాటు తీసుకొని ఈ టైంలో అయితే ఆర్డర్ ఇచ్చేవాళ్ళం. ఒక్కోసారి అలా జరుగుతాయి. అయితే చీటీ కరెక్ట్గా నడపట్లేదనే నష్టాన్ని తీసుకొని ఆర్డర్ అయితే ఇచ్చేసాం, లేకపోతే ఆగేవాళ్ళమేనండి. శ్రావణ మాసం కదా పెరిగిద్ది అనుకుంటే ఇలా జరిగింది. అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అయ్యింది. మా వాడి యూనిఫామ్ షర్ట్స్ ఎప్పుడైనా సరే బట్టలు ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకుంటే, ఇలా మంచిగా మడత పెట్టేసుకుంటే మడతలు అనేవి నీట్గా ఉంటాయండి. మనం మడత పెట్టుకోకుండా పక్కకు పడేస్తే ముడతలు అయిపోతాయి. 2 రోజులు 3 రోజులు కుర్చీల్లో పడేసామనుకోండి, ముడతల కింద అయిపోతాయి. కాకపోతే ఏంటంటే వర్షాలు కదండి, అసలు ఆరట్లేదు. తీద్దాం అనుకుంటున్నా కానీ తీసినా సరే అవి ఆరినాయో తెలియట్లేదు, ఆరాలో కూడా అర్థం కావట్లేదు. అందుకనే 2 డేస్ నుంచి ఆ బట్టలు వేయటం తీయటం వల్ల 2 డేస్ అయింది. లేకపోతే ఏ రోజు బట్టలు ఆ రోజే మడత పెట్టేస్తాను. వెదర్ అయితే ఇలా ఉందండి, చాలా మబ్బుగా ఉంది. బట్టలు ఉతికినా సరే 2 రోజులు టైం బట్టేలా ఉంది. నేనైతే ఈరోజు బట్టలు ఉతకను. ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేయాలండి. నా బ్లౌజే మీషోలో తీసుకున్న శారీ, ఇది ఎప్పటిదో. వరలక్ష్మి వ్రతంకైనా కట్టుకుందామని నిన్న నిన్న కట్ చేయలేదు. ఈరోజైనా కట్ చేయాలి. నెక్ వచ్చేసి బోట్ నెక్కే పెడతానండి. ఎప్పుడో నుంచో ఆ నెక్ కుట్టుకుందామని పక్కకి అయితే పెట్టేసి ఉంచాను. బోట్ నెక్ కుట్టి కింద అయితే రౌండ్ షేప్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.